ఇక 2 చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవరు చేసినా రక్తగీతమై రాసుకుంటది. 1 నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అనంటే ఆ పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి, 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాదపూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు వైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలాగా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు, ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. పూలు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? గురించి వాయిస్ ఇచ్చినామో అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా వాయిస్ ఇస్తుంది. కాడికి పోతే కెమెరా విజువల్ తీసుకుంటుండండి, కెమెరామెన్ కెమెరా విజువల్ తీసుకుంటున్నాడు. ఆయనకు శుభలేఖ సుధాకర్ తెలియదు, ఎవరు తెలియదు. జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్, మేము ఏదైనా స్కూల్ కు పోయి అక్కడ టాయిలెట్స్ గురించో, అక్కడ ఫెసిలిటీస్ గురించి పోయినా, హాస్పిటల్ గురించి పోయినా విజువల్ తీసుకుంటారు. ఏ కెమెరా అయినా మీ ఛానల్లో పోయినా తీసుకుంటారు. తీసుకునే క్రమంలో డైరెక్ట్ వచ్చి కెమెరా గుంజుకుంటుంటాను. అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు పోయి, అరే ఎందుకండి మీరు ఎందుకు గుంజుకుంటున్నట్ల కెమెరా ఎందుకు అట్లా తీస్తారు, మీరు ఇక్కడ వీడియో ఎట్లా తీస్తారు? అరే పబ్లిక్ ప్లేస్ అండి, పబ్లిక్ ప్లేస్ తీస్తారు, మీరు అట్లా తీస్తారు అనేది మీకు ఎవరో తెలుసా అంటారా? మీరు తెలుసు, నేను గుర్తుపడతా, మీరు శుభలేఖ సుధాకర్ గారు మీరు చూడండి, నేను ఈ పదాల కన్నా వేరే వర్డ్ మాట్లాడతారు. మీరేం మాట్లాడలేదు, మాట్లాడవసరం కూడా లేదు, అది మా సంస్కారమే కదా. తననే ఇరిటేట్ అయ్యింది బాగా, ఆవేశాలకు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారండి నాకు అర్థమైతలేదు. దొంగతనం కాదు కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఉన్నది. లేకపోతే మీరు అక్కడ బోర్డు పెట్టనుండే, మీరు కన్సర్న్ పర్సన్ కాదు, ఇక్కడ మీరు డైరెక్టర్ కాదు, ఏం కాదు, మీరు ఎవరో తెలియదు. అయినా తీసుకుని ఆపే అధికారం మీకు లేదు. ఫస్ట్ మీరెందుకు ఆపుతారు? లేకపోతే కట్టుకొని ఉండ్రి, చుట్టంతా కట్టుకొని చేయనుండ్రి అని చెప్పాలి. సో అది దాని తర్వాత అది ఫ్లేర్ అప్, డెఫినెట్ గా అది ఫ్లేర్ అప్ అయింది. అక్కడ నుంచి ఫ్లేర్ అప్ అయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీరేదైతే అన్నారో, రోషయ్య గారికి అభిమానులు ఉండొచ్చు తర్వాత సంగతి, కానీ తన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టే తనకు ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటది. అందుకనే చర్చనీయ అంశం కూడా జరిగింది కదా. కరెక్ట్ మాట ఒప్పుకున్నారు సార్. బాలు గారి వల్ల నేను చెప్తా, ఆయనకున్న వైడ్ పాపులారిటీ వల్ల. అరే ఇప్పుడు నాగేంద్ర గారు నేను అన్నంత మాత్రాన ఆయన కిరీటాలు తగ్గాయి, నేను అనుకుంటే కూడా బేగర్ పెరిగాయి కదా, అంతే కదా. సో ఆ రోజు కూడా నేను ఏం చెప్పినా అంటే, మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి, 4 రోజులు ఆపండి. ఇది పరదా వేసి పెట్టిండ్రు కదా. మీరు వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి. అంటే మైక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాలా వద్దా? వినండి, నేను కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసుడే దుస్సాహసం అది. ఎందుకంటే మొదలు దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది, తెలంగాణ ఎవరెవరు గురించి పాడినరు, ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు. ఇప్పుడు మీరే అన్నారు
ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కాడికి వచ్చింది. నేను ఫస్ట్ డే మాట్లాడిన దానికి ఇలా మాట్లాడడానికి చాలా తేడా తేడా ఉంది. చెప్తా. నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా, పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇక్కడ ప్రజల గురించి ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం. మీరు చెప్పిన లెక్క ప్రకారం నారాయణ రెడ్డి గారు దాశరథి గారి విగ్రహాలు కూడా పెట్టరా? అందుకనే కదండి నేను మొత్తుకునేది అది కదా. నా నిజాము రాజు తరతరాల బూజోని గోడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాసిన మా దాశరథి రంగాచారి గారి ఉండాలనా లేదా అనేది వాళ్ళు జైళ్ళ నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు, ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళై ఉండాలనా లేదా అని అడిగినాం కదా. అదేనండి, ఆయన కూడా సినిమా కవి, ఆయన కూడా పారితోషికాలు తీసుకునే పాటలు రాశారు. వినండి అటువంటి వాళ్ళ. కానీ ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే, బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే, ముచ్చర్ల సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే. ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటది కదా. అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు, లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు, మా అందశ్రీలే కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళే కావచ్చు, ఇటువంటి వాళ్ళ ముందు అవ్వల్ స్థానంలో ఉండాలి కదా. ఫస్ట్ ఇక్కడ పోరాటం, ఆ సాహిత్యం, ఆ జనపదాలు, ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు, వీళ్ళెవరు పారితోషకాలకు ఇవే కావాలని కొట్లాడేది. సత్యాలు ఇవి అంతే, ఇవి కావాలని మేము అడుగుతున్నది. మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిలియన్ మార్చిలు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి, ఇంత ప్రాణార్పణ జరిగి, ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి, ఇంత స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు, పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు? ఎందుకు సుద్దాల హనుమంత్ గారి విగ్రహం ఇక్కడికి ఎందుకు రాలేదండి? అదే ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. ఇప్పటికి ఇంకా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ మీరు మాట్లాడుతున్నారు కదా 11 ఏళ్ళు పడుతుందా అని. ఎస్ కరెక్ట్, అది మా తెలంగాణ ప్రజల తప్పు. ఇది మాకు అవమానమే ఇన్ని రోజులు. ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు, గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచన్గిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కాడి వరకు. సార్ కేసీఆర్ గారు అన్నిటికీ ఎదురొడ్డి, అన్నింటినీ వ్యతిరేకించి, అన్నింటినీ ప్రతిఘటించి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి. ఎవరికి బానిస అయినా కేసీఆర్. వినండి, కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి. ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు, పోరాటాలు ఇవి చాలా డీప్ గా పోవాల్సి వస్తుంది. కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. విన్నరా? కేసీఆర్ తోని కాదు త్యాగాలు, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు మీరు చెప్పింది కదా. అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి. గిట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళో పాడేలే మొయ్యలే. మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడంజన్న ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే. కానీ ఇక్కడ కొంతమంది సమైక్యవాదుల ఈ చచ్చిపోతే సినిమాల దగ్గర పోతే హోంగార్డ్ల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది. అది తెలంగాణ దౌర్భాగ్యమే. ఇది మేము బరాబర్ ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా ఉంది కాబట్టినే పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయినోళ్ళు, మా రఘువీర్ రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్, ముచ్చర్ల సత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరి ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలపొద్దని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన, గైర్ ముల్కీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. 54నే ఇది మనకు పొసగదు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతీవ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుతో కలిసి నీ వడుగంటిపోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన చచ్చిపోతే కూడా ఆయన రాలే ఆడికి. కానీ ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమా వాళ్ళకు మా గూడంజన కలుస్తా అంటే రాలేదు, మా గద్దరన్న కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రానియకుండా గేట్ కాని నిలబెట్టి అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్. సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము చెప్తలేం. ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేది ఏం లేదు. కేసీఆర్ మీరు చేసి నా కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లా. మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో
తెలంగాణ మహారాష్ట్రమే కదా, అదే కదా. చెప్పుకునేది మహారాష్ట్రమే. ఇప్పుడు మన రాష్ట్రం, రాష్ట్రం. మీ రాష్ట్రం కాదు, మన రాష్ట్రం. మీరే అంటారు కదా మరి మన రాష్ట్రం అని మీరు అనలే మీరు కదా మొదలు. అంటున్నారు కదా, మా 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 అని అంటున్నారు కదా. అవును, మా నేను అన్నప్పుడు మన నేను కూడా రాష్ట్రం- మీవని అనండి, నేను మీ అని ఎందుకు అంటున్నాను అంటారు మరి కదా. మీరు? మన రాష్ట్రమే అనండి. మీరు రైట్, వినండి. చెప్పండి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంటలు మా తేజస్సు నా తపస్సు, ఉదయం నా హృదయం, మంటలు మానవుడు, మనిషి చిలక, సముద్రవంచన సంతకం, భూమిక, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసం, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠోపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా, ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడిని నేను.